హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వసంత టాక్స్. ఈరోజు అయితే మీకు రవ్వ కేసరితో పూర్ణం బూరెలు చూపిస్తున్నానండి. ఒకసారి అయితే చూడండి, పక్కా కొలతలతో అయితే చేసి చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది 1 కప్పు మినపగుళ్ళు, అలానే 2 కప్పులు రేషన్ బియ్యం అండి. 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల రేషన్ బియ్యం చక్కగా మీరు కడిగేసి దాన్ని అయితే నానబెట్టేసుకోండి. ఇదైతే నేను ఈరోజు నైటు నానబెట్టుకుంటున్నాను. రేపు ఉదయం దీన్ని పిండి పట్టుకుందాం అనుకుంటున్నానండి. ఈ నైటు నానబెట్టేశాను. చూడండి, అలా నీట్‌గా కడిగేసి చెత్తంతా పోయేలాగా నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి. అంటే మినిమమ్ ఒక 8 అవర్స్ నానితే తప్ప ఇవి దోసలకి ఎట్లానో ఇది కూడా అంతేనండి, బావుంటది. సో, అట్లాగా కడిగి నీట్‌గా నానబెట్టేసుకున్నాను. మరుసటి రోజు ఉదయం చక్కగా మరొకసారి కడిగి ఇదిగోండి ఇలాగ పిండి ఇంత తిక్కుగా ఉండేలాగా ఈ పిండినైతే నేను మిక్సీ పట్టేసుకున్నానండి. అంటే మరీ మెత్తగా పట్టుకోకండి, కొంచెం జస్ట్ లైట్‌గా బరకుండేలాగా మిక్సీ పట్టుకోండి. పూర్ణం చాలా టేస్ట్‌గా వస్తది. ఒక్కసారి ట్రై చేయండి. లైట్‌గా బరక ఉంటే పూర్ణం చాలా బావుంటది. సో, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా నేను పిండినైతే ప్రిపేర్ చేసుకున్నానండి. చేసుకొని మొత్తం కలిపేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత సాయంత్రం అంటే నైట్ నానపెట్టాను. మరుసటి రోజు ఉదయం ఈ పిండిని మిక్సీ పట్టుకున్నాను. ఆ రోజు సాయంత్రం నేనైతే పూర్ణం బూరెలు వేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూడండి, పిండి అయితే అలా అయిపోయింది. ఇప్పుడు రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి నేను 2 కప్పుల రవ్వని, అంటే బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారు కదండీ! ఈ గ్లాస్‌తో 2 కప్పుల బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. దాన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత బావుంటది. అంటే కొంచెం ఆ పచ్చితనం అంతా పోయి మంచిగా ఉంటదనమాట రవ్వ కేసరి. సో, ఇలా అయితే మీరు దాన్ని వేయించుకొని చక్కగా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ గ్లాస్‌తో మీరు ఒక 6 కప్పులు వాటర్ అయితే పోసుకోండి అదే గ్లాస్‌తో. ఎందుకంటే మరీ లూజుగా రాకుండా, ఎందుకంటే ఇది ఉండ అంటే పూర్ణం బూరెకి ఉండ బాగా రావాలి కాబట్టి ఒక 6 కప్పులు వాటర్ అయితే పోసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత, అంటే హైలో పెట్టుకోండి. ఆ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ రవ్వ మొత్తం అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలాగ కలియపెట్టుకోండి. మళ్ళీ వెంటనే సిమ్‌లోకి అయితే పెట్టేసేయండి స్టవ్‌ని. వాటర్ వేడెక్కే వరకే హైలో పెట్టుకోండి. ఈ రవ్వ అంతా దగ్గరవ్వడానికి మాత్రం సిమ్‌లో పెట్టుకోండి. సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ రవ్వ కేసరినైతే ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా దగ్గరగా అయిపోతుంది. దగ్గరగా అయిపోయిన తర్వాత మీరు నేను 2 కప్పుల రవ్వకి 2:30 కప్పుల షుగర్ అయితే తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం స్వీట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే స్వీట్ తక్కువ తింటాం కాబట్టి మా ఇంట్లో, సో 2 కప్పులున్నర షుగర్ అయితే తీసుకున్నానండి సేమ్ కప్పుతో. సో, నెక్స్ట్ ఇలాచీ పౌడరు అలానే వైట్‌గా కనిపిస్తుంది కదా! అది కొంచెం లైట్‌గా పచ్చకర్పూరం గూడా చితిపి వేసుకోండి. చాలా బావుంటది. మరీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మారిపోద్ది. చాలా తక్కువ, అంటే చిటికెడు అంటారు కదా! అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలవనివ్వండి. రవ్వ కేసరికి ఎప్పుడు కూడా ఎక్కువ సేపు బాగా సిమ్‌లో పెట్టి రవ్వ కేసరిని ఉడికిస్తే మంచి టేస్ట్ వస్తది. అలానే నెక్స్ట్ ఇది నెయ్యండి. రవ్వ కేసరి పూర్ణానికే కాబట్టి మీరు ఎక్కువ నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు. సో, ఒక 4, 5 నేను చిన్న స్పూన్‌తో ఒక 4, 5 స్పూన్ల నెయ్యయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం దాన్ని చల్లారనిచ్చి పక్కన పెట్టుకోండి. ఈలోపైతే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి. అంటే బూరె వేగడానికి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోండి. తర్వాత ఇలాగా రవ్వ కేసరితో మీరు ఇలా ఉండలైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆయిల్ అయితే హీట్ అయిపోద్ది. కొంచెం నెయ్యి రాసుకుంటూ ఉండ చేసుకుంటే చేతికి అది అంటకుండా ఉంటదండి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత ఇలా ఉండలు చేసుకుంటే చక్కగా అయిపోతది. చూడండి, పిండి అయితే ఇలా తయారైపోయింది కదా! ఇంక ఇందులో తినే సోడా ఏమి ఎయక్కర్లేదండి. టేస్ట్‌కి సరిపోను సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని మంచిగా 2, 3 సార్లు బాగా కలపండి. కలిపిన తర్వాత మీకు చాలా పొంగుతూ ఉన్నట్టు ఉంటదనమాట పిండి. సో, మిక్సీలో రుబ్బినా కూడా చాలా బావుంటది. చూడండి, ఇలాగా పూర్ణాలైతే వేసేసుకోండి. చాలా ఈజీగా వస్తది. పిండి లూజ్ అవ్వకుండా, లోపల రవ్వ కేసరి కూడా లూజుగా లేకుండా పర్ఫెక్ట్‌గా చేసుకుంటే పూర్ణాలు కొత్తగా చేసిన వారికైనా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇలాగ గోల్డ్ కలర్ వచ్చిందండి. ఈ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇవే పూర్ణం బూరెలు ప్రసాదంగా కూడా మనం దేవుళ్ళకి కూడా నైవేద్యంగా గూడా పెట్టుకుంటూ ఉంటాము.
మనకి తినాలి అనిపిస్తే స్వీట్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా పూర్ణం బూరెలు చేసుకుంటే సరిగ్గా ఇవి 4 డేస్ అయితే పాడవకుండా ఉంటాయండి. వాటర్ తగలకుండా చేస్తే చాలా నీట్‌గా, చాలా టేస్టీగా ఒక 4, 5 డేస్ అయితే నిలవ ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. సో, వీటిని ఏపీలో కొంతమంది ప్రసాదం బూరెలు అంటారు. అలానే మరికొంతమంది రవ్వ కేసరి పూర్ణాలని అంటూ ఉంటారు. తినడానికి చాలా టేస్టీగా ఉంటది. అంటే స్వీటు బయట నుంచి తెచ్చుకొని తినే స్వీట్ కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిన్న స్వీటు చాలా టేస్టీగా ఉంటది. చూడండి ఇలా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్